ఈరోజు జూలై 24వ తేదీ శుక్రవారం. బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,470 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,31,514 రూపాయల వద్ద ఉంది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర దాదాపు 2% వరకు తగ్గినట్లు చూడవచ్చు. దీంతో బంగారం ధర 2 వారాల గరిష్ట స్థాయి నుండి నెమ్మదిగా తగ్గడం ప్రారంభించింది. స్పాట్ గోల్డ్ ధర అంతర్జాతీయ మార్కెట్లో గమనించినట్లయితే 2% తగ్గి 1 ఔన్స్కు $4,044 పతనమైనట్లు చూడవచ్చు. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 1 బ్యారెల్కు $100 వద్ద నమోదైంది. మరోవైపు ఎర్ర సముద్రంలో కూడా ఇరాన్ చమురు నౌకలను అడ్డుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే యమన్కు చెందిన హౌతీలు 2 సౌదీ అరేబియాకు చెందిన ఆయిల్ షిప్పులపై దాడులు చేశామని ప్రకటించాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశం ఉందనే అంచనాలు బలపడ్డాయి. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే అంచనాలు ప్రస్తుతం మార్కెట్లో భారీగా పెరిగాయి. దీంతో పాటు అమెరికా డాలర్ విలువ పెరగడంతో బంగారం ధర భారీగా తగ్గింది. అమెరికా ట్రెజరీ బాండ్పై వచ్చే రాబడి సైతం ఏడాదికి పైగా గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుండి బయటికి తీసి రాబడి ఇచ్చే అమెరికా ట్రెజరీ బాండ్లోనే పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇది కూడా బంగారం ధరలు తగ్గడానికి కారణమైంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రస్తుత వారం జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశ నిర్ణయాలపై తీవ్ర ఉత్కంఠతతో ఉంది. ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఒకవేళ మార్చలేదంటే మాత్రం బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే వడ్డీ రేట్లు పెంచకపోయినా సెప్టెంబర్లో మాత్రం జరిగే ఫెడరల్ రిజర్వ్ సమావేశాల్లో వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు CME ఫెడ్ వాచ్ టూల్ సర్వే ప్రకారం 80% మంది వడ్డీ రేట్లు పెంచుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే దేశీయంగా మాత్రం తగ్గుతున్న బంగారం ధరలతో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేవారికి మాత్రం ఇది కొంచెం ఊరట కల్పించే అంశమే అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో అటు నగల షాపుల వారు తమ సేల్స్ పెరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక 1 కేజీ వెండి ధర 2,19,760 రూపాయలు పలుకుతుంది. సిల్వర్ ధరలు తగ్గడానికి ప్రధానంగా బంగారం ధరలు తగ్గడమే అని చెప్పొచ్చు. వెండి కూడా బంగారం తరహాలోనే ఒక సేఫ్టీ ఉన్నటువంటి ఆస్తిగా పరిగణిస్తున్నారు. దీంతో బంగారం ధరలు తగ్గినప్పుడు వెండి ధరలు కూడా తగ్గడం గమనించవచ్చు. బంగారం తరహాలోనే వెండికి సైతం ప్రాఫిట్ బుకింగ్ డిమాండ్ కారణంగానే ధరలు తగ్గుతున్నట్లు చూడవచ్చు. అయితే బంగారం ధరలు తగ్గిన నేపథ్యంలో అటు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం వెండి ధర గత నెలతో పోల్చి చూస్తే దాదాపు 4% వరకు పెరిగినట్లు చూడవచ్చు. బంగారం ధర ఎప్పుడైతే పెరిగిందో వెంటనే సిల్వర్ ధరలు కూడా పెరగడం ప్రారంభించాయి. ఇన్వెస్టర్లు బంగారంతో సమానంగా వెండిలో కూడా భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఈ తరహా పరిణామం చోటు చేసుకుంటుంది.